శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు శనివారం కనుక శని మరియు రాహుగ్రహాల ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శనికి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహునకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాన్ని అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 6/1/2024 శనివారం శ్రీ శోభకృతనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, బహుళపక్షం, పూర్ణతిథి అయిన దశమి రాత్రి 8:49 వరకు ఉన్నది. పిమ్మట ఏకాదశి. స్వాతి నక్షత్రం రాత్రి 6:18 వరకు ఉన్నది. పిమ్మట విశాఖ నక్షత్రం. నేడు వర్జ్యం రాత్రి 12:06 నుండి 1:45 వరకు. దుర్ముహూర్తం సూర్యోదయం నుండి 8 గంటల వరకు ఉన్నది. ఈరోజు సూర్యోదయం 6:33 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:31. నేడు శనివారం కనుక తూర్పు దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయుట అనుకూలం కాదు. మరియు దక్షిణ దిశగా చేసే ప్రయాణాలు అర్ధలాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాన్ని పరిశీలిస్తే పగలు 10 గంటల నుండి 11 గంటల వరకు, పిమ్మట సాయంత్రం 6:30 నుండి 8:20 వరకు మంచిది. ఉదాహరించిన ఈ శుభ సమయాలలో గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యజయం కాగలదు. వర్జ దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.